For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఓం ప్రకాష్ గారు. మరి సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. సార్, మనము ఈ ప్రపంచంలో సంతానలేమి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. అసలు ఈ ప్రాబ్లం అనేది కోరి వాళ్ళే తెచ్చుకుంటున్నారా? అలా జరగడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా సార్? యా, సో ఇప్పుడు మనం భారతదేశంలో తీసుకుంటే ఆల్మోస్ట్ 200+ కంట్రీస్ ఉన్నాయి. 200+ కంట్రీస్లో ఇండియా ఫస్ట్ ప్లేస్. అంటే పాపులేషన్ ఆల్మోస్ట్ 150 crores పాపులేషన్ క్రాస్ అయిపోయింది, ఫస్ట్ ప్లేస్. అంటే రీసెంట్లీ మనం చైనాని ఓవర్టేక్ చేస్తాం, రైట్? ఇది నాణానికి ఒకవైపు. నాణానికి రెండో వైపు తీసుకుంటే మన కంట్రీలో కూడా, రైట్, ఎవ్రీ ఫోర్త్ కపుల్ అంటే 4 కపుల్ మీరు ర్యాండమ్గా తీసుకుంటే ఎవ్రీ ఫోర్త్ కపుల్ ఈజ్ హ్యావింగ్ దిస్ ఛాలెంజ్. అందుకు మీ ఫోన్ బుక్ తీసుకోండి, మీ ఫోన్ బుక్లో ర్యాండమ్గా నంబర్ సెర్చ్ చేయండి, రైట్? ఒక 10 కపుల్ మ్యారీడ్ కపుల్ తీసుకుంటే అలా కనీసం మీకు ఒకటో రెండో ఖచ్చితంగా ఈ సమస్య బాధపడుతుంటారు. అంటే సమస్య తీవ్రత ఎంత ఉంది అనేది మనం ఏం చెప్పలేము, రైట్? అది కొంచెం కావచ్చు, పెద్ద కావచ్చు, అంటే వాళ్ళ ఇండివిజువాలిటీని బట్టి ఉంటుంది. సో ఇది ఎందుకు వస్తుంది అనే దాని గురించి చెప్పుకున్నట్లయితే ఇక్కడ 2 రీజన్స్, రైట్? అంటే ఎస్పెషల్లీ ఇండియాలో, రైట్, టాప్ 1 ప్లేస్లో ఉంది సిక్కిం అండ్ మిజోరాం. ఈ 2 రాష్ట్రాల్లో చాలా చాలా బ్యాడ్గా ఉంది, రైట్? అంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పుకుంటే ఫర్టిలిటీ రేట్ తీసుకున్నట్లయితే ఫర్టిలిటీ రేట్ అనేది 1.1 ఉంది, రైట్? అదే మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే జపాన్ ఇస్ ఫస్ట్ ప్లేస్. జపాన్ అండ్ నార్త్ కొరియా, సౌత్ కొరియాలో ఈ ప్రాబ్లం ఉందన్నమాట. సో ఇది ఎందుకు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిక్కిం తీసుకోండి. అసలు సిక్కింలో గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ తీసుకుంటుందంటే మీరు చెప్తే షాక్ అయిపోతారనమాట. అక్కడ ఫస్ట్ విషయం ఏంటంటే, రీజన్ ఏంటో మనకు తెలీదు, బట్ విమెన్ ఆర్ వర్కింగ్, మోర్ అండ్ మోర్ విమెన్ ఆర్ వర్కింగ్. మరి మెన్ ఎందుకు వర్క్ చేయట్లేదని నాకు క్లారిటీ లేదు, బట్ విమెన్ ఆర్ వర్కింగ్ అనమాట. సో వాళ్ళకి ఈవెన్ 40 years ఏజ్ వచ్చినంత కూడా వాళ్ళు మ్యారేజ్ గురించి ఆలోచించట్లేదు, రైట్? అసలు గవర్నమెంట్ ఎంత ఎంకరేజ్ చేస్తుందంటే, ఒక గవర్నమెంట్ విమెన్, రైట్, మ్యారేజ్ అయ్యి ఒక సంతానం కనుక కలిగితే ఇమీడియట్గా ఒక ప్రమోషన్ ఇస్తారు, ఒక ఇంక్రిమెంట్ ఇస్తారు. మళ్ళీ సెకండ్ టైం కనుక కన్సీవ్ అయ్యి సెకండ్ టైం కిడ్నీ కనుక కంటే మళ్ళీ ఒక ప్రమోషన్ ఇస్తారు, మళ్ళీ ఒక ఇంక్రిమెంట్ ఇస్తారు. ఫెసిలిటీస్ బాగున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, రైట్? సాధారణంగా మీరు వరల్డ్లో ఎక్కడ చూసినా, అంటే ఇండియాలో ఎక్కడ చూసినా కూడా మెటర్నిటీ లీవ్ అనేది ఉంటుంది, రైట్? సో విమెన్కి 4 months 3 months మెటర్నిటీ లీవ్ ఉంటుంది, బట్ అక్కడ 1 year మెటర్నిటీ లీవ్. ఓకే, తర్వాత ఎవరైతే లేడీ డెలివరీ అవుతుందో ఆ లేడీ వాళ్ళ హస్బెండ్కి, అంటే ఒడిగన్సే చైల్డ్ వాళ్ళ ఫాదర్కి మామూలుగా బయట అయితే 1 week లీవ్ ఉంటుంది, బట్ అక్కడ 1 month లీవ్ ఉంటుంది, ఫెటర్నిటీ లీవ్ అంటారు. సో ఇవన్నీ కల్పిస్తున్నారు. ఇది కాకుండా ట్రీట్మెంట్స్కి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, పీపుల్ షుడ్ థింక్, ఇప్పుడు నేను నా కుటుంబం అని ఆలోచించకూడదు. ఇప్పుడు సిక్కిం ఇంత ఎందుకు ఒక ఒడిగన్సే మెజర్స్ తీసుకుంటుందని చెప్తాను. అక్కడ కొన్ని ఒడిగన్సే ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఆ ట్రైబల్ కమ్యూనిటీస్ అంతరించిపోయే భయం ఉందన్నమాట, రైట్? సో ఆ జనాభా కనుక కంటిన్యూస్గా ఇప్పుడు 2.1 1.1 పడింది. సో 1 నుంచి ఇంకా కిందికి వెళ్ళిపోయింది అనుకోండి. సో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం టెక్స్ట్ బుక్లో చదువుతాం, సో పలానా సిక్కింలో ఇలాంటి ఒక జాతి ఉండేదట, ఇప్పుడు అంతరించిపోయింది అని, రైట్? ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే మనం డైనోసార్ల గురించి చదువుతాం, రైట్? సో డైనోసార్లకు ఇప్పుడు ఉండేవట, ఇప్పుడు అంతరించిపోయాయి అని ఎలా చదువుతున్నామో సేమ్ ప్రాబ్లం వస్తుంది. సేమ్ ఈజ్ విత్ జపాన్. అసలు జపాన్లో విచిత్రం ఏంటంటే, మీరు ఇట్లా ఒక స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని ఇల్లు వేకేటెడ్గా ఉంటాయన్నమాట. అంటే ఆ ఇంట్లో ఎవరు లేరు, ఆ తరానికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కూడా లేరనమాట. లేకపోవడం వల్ల ఆ స్ట్రీట్ అంతా, ఆ ఇళ్ళన్నీ కూడా వేకేట్ అయిపోయినాయి. అసలు ప్రాబ్లం ఏంటంటే, ప్రపంచంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో జపాన్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో వాళ్ళకి వర్క్ ఫోర్స్ దొరకట్లేదు, రైట్? సో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఈవెన్ కొరియాలో తీసుకున్నాడు అలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మేజర్గా చెప్పేది ఏంటంటే, ఆ ఒడికన్సే మ్యారేజ్ అనే ప్రాసెస్ని డిలే చేయడం, రైట్? ఏమవుతుంది డిలే, రైట్? అంటే ఒక పర్టికులర్ డొమైన్లో ఉన్న వాళ్ళు డిలే చేయడం వల్ల వాళ్ళని చూసి మనం చేయడం, రైట్? ఏదో ఇండస్ట్రీలో కొన్ని సెలబ్రిటీస్ ఉండి వాళ్ళు డిలే చేయడం వల్ల మనం డిలే చేస్తే ఏమవుతుంది అని అనుకోవడం, రైట్? ఇట్లాంటి అపోహలు, ఇట్లాంటి పొరపాటు చేయడం వల్ల, అంటే ఇట్స్ అ వెరీ వెరీ కామన్ థింగ్, రైట్? మన లైఫ్లో ఏ విధంగా అయితే మనం నిద్రపోతున్నాము, అన్నం తింటున్నాము, ఇదా అదే విధంగా
ఒడికన్సే మ్యారేజ్ చేసుకోవడం, సంతానీకరణం ఇదంతా కూడా చాలా కామన్ ఫినామిన్. దీన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని నెగ్లెక్ట్ చేసి పోస్ట్పోన్ చేయడం, రైట్? అంటే ఏమన్నా అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ చెప్పింది అనుకో, నువ్వు ఊరుకో, నీకు తెలియదు, నువ్వు అసలు చదువుకోలేదు, నువ్వు జాబ్ చేసావా అంటారు. బట్ ఫ్లిప్ సైడ్ ఆఫ్ ద కాయిన్, జాబ్ చేసే వాళ్ళు కూడా దీన్ని ఒడికన్సే ఒబే చేస్తున్నారు. ఆ పర్టికులర్ విండోలో అన్ని ఫాలో అవుతున్నారు. సో మనకు రీజన్స్ వల్ల నేను ఇందాక చెప్పినట్టుగా ఆ ఒడికన్సే అది సంతరించి, అంటే ఆ ఒడికన్సే ఆ పర్టికులర్ తెగ అంతరించిపోయే ప్రమాదం ఉంది, రైట్? సో అటువంటి ప్రమాదం ప్లస్ ఈవెన్ అంటే ఒడికన్సే మనం మళ్ళీ జనాభా తగ్గిపోయింది అనుకోండి, మళ్ళీ మనం వేరే కంట్రీ వాళ్ళని మనం తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళకు ఆపర్చునిటీ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి లైవ్లీహుడ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దుబాయ్ తీసుకోండి, దుబాయ్లో అసలు వర్క్ ఫోర్స్ లేదు, రైట్? ఒమన్ తీసుకోండి, అసలు వర్క్ ఫోర్స్ లేదు, వేరే కంట్రీ వాళ్ళని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు టు వర్క్ దెమ్. సో పొద్దున మనకు కూడా సమస్య ఏర్పడచ్చు, రైట్? అంటే మనకి యాక్చువల్గా మనది ఇండస్ట్రీ బేస్డ్ కాబట్టి మనకు చాలా చాలా వర్క్ ఫోర్స్ అనేది మనకు అవసరం ఉంటుంది, రైట్? అట్ ద సేమ్ టైం ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకి ఫ్యామిలీ అనేది అవసరం ఉంటుంది, రైట్? అంటే వాళ్ళ తర్వాత తరము తాత, కొడుకు, మనవడు, ఈ విధంగా తరం అనేది ఒడికన్సే కంటిన్యూ అవ్వాలి. ఈ కంటిన్యూషన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సంతానం ఒడికన్సే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్తూ ఉండాలి. ప్లస్ మూఢనమ్మకాలు, రైట్? ఒడికన్సే రూఢిగా ఏమవుతుందిలే, డిలే చేస్తే ఏమవుతుంది అంటే, మోర్ ఓవర్ ఒకటి చెప్పాలి ఏంటంటే, ప్రకృతి నియమాల్ని మనం ఫాలో అవ్వాలి, ప్రకృతిని ధిక్కరించొద్దు, రైట్? ఇప్పుడు మీరు వేరే అంటే మొత్తం ప్రపంచం మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో, రైట్, మీరు ఒక 30 years బ్యాక్ చూస్తే ఎలిఫెంట్కి ఇన్ఫర్టిలిటీ సమస్య లేదు, ఇప్పుడు చూస్తే ఇన్ఫర్టిలిటీ సమస్య లేదు. అప్పుడు మనుషుల్లో సమస్య లేదు, బట్ ఇప్పుడు మనుషుల్లో సమస్య వచ్చింది, రైట్? అంటే ఇక్కడ ఏంటంటే 2 విషయాలు, ఒకటి నాగరికత, రెండోది లైఫ్ స్టైల్, రైట్? అంటే అప్పుడు 10,000 సంపాదించేవాడు ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. 1,00,000 రూపాయలు సంపాదించిన లగ్జరీస్ వచ్చేసాయి, నాకు లగ్జరీస్ వచ్చాయి కదా, నాకు డబ్బు ఉంది కదా, నేనేమన్నా చేసుకోవచ్చు అని పోకడలు ఒకటి. ప్లస్ మనకు టెక్నాలజీ ఉంది కదా, రైట్? టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, రైట్? ఇప్పుడు ఫ్లైట్లో పారాషూట్ ఉంటుంది, పారాషూట్ ఉన్నంత మాత్రాన నువ్వు పారాషూట్ చెక్ చేస్తామని చెప్పి డోర్ ఓపెన్ చేసి జంప్ చేయలేం కదా, రైట్? అదెందుకు? ఏదైనా ఫ్లైట్ డేంజర్లో పడినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి పారాషూట్ ఉంది. సో ఐఎమ్ నాట్ డినయింగ్ ద టెక్నాలజీ, అంటే మెడికల్ టెక్నాలజీ ఉంది, బట్ దాన్ని 100% యూజ్ చేయడం ఎందుకు? ఏదో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కుదరలేదు అనుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే సజావుగా ప్రకృతి నియమాలకి కట్టుబడి ఉండి న్యాచురల్గా జరిగే ప్రాసెస్ ఉన్నప్పుడు దాన్ని అవైల్ చేసుకోండి, రైట్? సో దీనికి రీజన్స్ ఏంటి అనేది మనం ముందు వీడియోస్లో మళ్ళీ మనం డీటెయిల్గా మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకృతి నియమాల్ని ఫాలో అవ్వడం అనేది ఒక ప్రధానమైన ఒడికన్సే కట్టుబాటు అని చెప్పచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.